శ్రీకాంత్ గారు కోయంబత్తూరు నుంచి వచ్చారు దీని గురించి మాట్లాడడానికి. నా భయం ఏంటంటే అందరూ 4 అవ్వగానే ఇంకో పారిపోదామని చూస్తారేమో అని ముందంది. ఆయనది యాక్చువల్లీ లాస్ట్లో ఉండింది, కానీ ఐ పుష్ ఇట్ సూన్ ఆఫ్టర్ లంచ్ సో దట్ వి ఆల్ గెట్ ద నాలెడ్జ్. ఇప్పుడు దాకా లంచ్లో చాలామంది అడిగారు, మరి ఏం చేయాలి, ఎలా ఫైట్ చేస్తాము అన్నారు. నాకు శ్రీకాంత్ గారు ఎలా పరిచయం అంటే, ఐ మెట్ హిమ్ ఎట్ ఎయిమ్ యాన్యువల్ మీట్ లాస్ట్ ఇయర్. అవేకనింగ్ మూమెంట్ మీటింగ్కి వచ్చారు. వాళ్ళది ద నేషనల్ రిఫార్మ్ మూమెంట్ అని చాలా ఒక పెద్ద, ఇట్స్ కైండ్ ఆఫ్ అ ఫ్రీడమ్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ తమిళనాడు. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. మన అదృష్టం కొద్దీ ఆయన బాగా మంచి తెలుగు మాట్లాడతారు, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నారు ఇదివరకు చాలా రోజులు. ఇంకోటి ఆయన ఫాలోవర్ ఆఫ్ శ్రీ నమ్మల్వార్ గారు, సంబడి ఐ రెస్పెక్ట్ గ్రేట్లీ. నమ్మల్వార్ గారి శిష్యులు వీళ్ళంతా. ఎవరికైతే తెలియదో, నమ్మల్వార్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద పయనియర్స్ ఇన్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మూమెంట్, న్యాచురల్ ఫార్మింగ్ మూమెంట్లో. అసలు ఎప్పటి నుంచో, ఎన్నో డికేడ్స్ నుంచి, ఇప్పుడు ఇవన్నీ మాట్లాడక ముందు నుంచే ఆయన చాలామందిని ఇన్స్పైర్ చేశారు. నా అదృష్టం ఏంటంటే ఆయన జీవితకాలంలో నేను ఆయన కలవగలిగాను. ఐ వాజ్ వెరీ వెరీ ఫార్చునేట్ టు మీట్ హిమ్. సో డిడ్ యూ మీట్ హిమ్? She was very fortunate to meet him. I was unfortunate. I have never met him, although I mean all of our lives, you know, we keep following people, we follow them, but we don't get to meet them. మీ గురించి కొంచెం, మీ బ్యాక్గ్రౌండ్, వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నౌ అండ్ టిఎన్ఆర్ఎం గురించి చెప్తూ. నా గురించి నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. ఐ మీన్ దట్స్ ద మోస్ట్ కష్టమైన పని, డిఫికల్ట్ థింగ్ ఫర్ మీ టు టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ శ్రీకాంత్ ఆర్జీ, శ్రీకాంత్ రంగనాయకులు గంపల. బార్న్ అండ్ రేజ్డ్ హియర్ హైదరాబాద్. ఇక్కడే చదువుకున్నాను. తెలుగులో మాట్లాడుతున్నాను. ఏంటంటే తమిళ్ స్పీకింగ్ హైదరాబాదీ, మదర్ టంగ్ తమిళ్. సో పుట్టి పెరిగింది ఇక్కడే, సికింద్రాబాద్. చదువుకుందంతా ఇక్కడే. చదువుకున్న తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ హియర్ ఫర్ సమ్ టైమ్. కొన్ని సంవత్సరాలు ఇక్కడ పనిచేసిన తర్వాత ఐ షిఫ్టెడ్ టు బెంగళూరులో దాదాపుగా 17 సంవత్సరాలు పనిచేశాను. 17 years ఐటీలో పనిచేశాను. ఐ వాజ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దాని తర్వాత 2011లో నేను రిజైన్ చేశాను, జస్ట్ టు మూవ్ టువర్డ్స్ అ మోర్ so-called sustainable life, which is also a part of agenda. Right, so I got bitten by the sustainable bug and udyogam manesi. Chala simple, I wanted to spend time with my wife. ఆవిడతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని అనుకున్నాను, అంతే. పెద్ద డ్రీమ్స్ ఏం లేవు. పని మానేసి ఏదో ఒక వ్యాపారం సెట్ చేసుకొని ఎక్కువగా సంపాదించాలనే కోరికలు ఏం లేవు. చిన్న కోరిక. ఎందుకంటే ఈ కోరిక ఎందుకు వచ్చిందంటే, నాలో పొద్దున్న లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు కమ్యూనికేషన్, నా భార్యతో ఎలా కమ్యూనికేట్ చేసేవాడిని అంటే, ఆఫీస్లో ఎలాగైతే మా సబార్డ్స్ లేదా పియర్ గ్రూప్ లేదా మేనేజర్స్తో ఎలా కమ్యూనికేట్ చేస్తామో అలాగే కమ్యూనికేట్ చేస్తాం. వీఆర్ డూయింగ్ ఇట్. పొద్దున్న లేచిన తర్వాత, లేచావా, ఓకే, ఇవాళ ఏంటి బ్రేక్ఫాస్ట్, ఫైన్, రిపోర్ట్, బ్రేక్ఫాస్ట్ రిపోర్ట్, లంచ్ ఏంటి, రిపోర్ట్ వచ్చేస్తుంది. తర్వాత బాయ్, ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఇంటికి వచ్చాక తిన్నావా, సరే ఇవాళ ఏంటి డిన్నర్, రిపోర్ట్ వచ్చేస్తుంది. తిన్నాను, లేదు, ఆన్సర్. తిన్న తర్వాత భోజనం చేస్తాం, పడుకుంటాం, టీవీ చూస్తాం, ఇద్దరం కలిసి టీవీ చూసుకుంటాం. అలా టీవీ చూస్తూ టీవీ ఆర్పేసి అదే పడుకుంటాం. సో కొన్ని సంవత్సరాలు ఇలా పోతున్నప్పుడు I thought that I'm losing my life. I felt that పెళ్ళైన కొత్తలో ఉన్నంత అట్రాక్షన్, ఆ రిలేషన్షిప్, ఆ బాండ్, యాజ్ అండ్ వెన్ when it kept on going, ఆ బాండ్ అనేది వీకెన్ అయిపోతుంది. సో వాట్ ఈస్ ద రూట్ కాజ్ అంటే, కమ్యూనికేషన్ ఇస్ ద రూట్ కాజ్.
వీ డోంట్ కమ్యూనికేట్ విత్ విమెన్. విమెన్ ఆర్ ఫార్ మోర్ సుపీరియర్ దాన్ మెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగులో చెప్పాలంటే వాళ్ళకి కమ్యూనికేషన్ అంటే అందరికి తెలుసు, తెలుగు మనం అందరం ఏబిసిడి నుండి అది చదువుకుని వచ్చింది. టైం అవుతుందా? ఓకే. సో దిస్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐ క్విట్ మై జాబ్. బట్ దెన్ చాలా విషయాలు నేర్చుకోవాల్సి వచ్చింది. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ ఈ జర్నీలో చాలా అంశాలపైన చదవడం జరిగింది. అండ్ ఐ పుట్ మై హెడ్ ఇన్ టు ఎవ్రీథింగ్ పాసిబుల్ అండ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్. సో కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాను, బట్ విల్ కమ్ టు ద పాయింట్. ఇవాళ పొద్దున్న నుండి మనం విన్నాము చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, వెరీ ఇంట్రెస్టింగ్. చాలామందికి ఆల్రెడీ తెలుసు ఇక్కడ పార్ట్ ఆఫ్ ఎజెండా, వన్ వరల్డ్ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్, రైట్, వన్ వరల్డ్ వన్ హెల్త్, అలాంటి కాన్సెప్ట్స్ అన్నీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. బట్ ఇందులో కొంతమంది కొత్తగా ఇవాళ వచ్చి పాల్గొని ఉంటారు. సో కొత్త వాళ్ళకి ఇదంతా వచ్చి ఇట్స్ లైక్ అ షాకింగ్, రైట్, రెవల్యూషన్. ఇదేంటి ఇలా ఉంటుందా? వ్యాక్సిన్ మంచిదే కదా, ఈ వ్యాక్సిన్తో పోలియో, దే హ్యావ్ క్యూర్ పోలియో అని అంటున్నారు, రైట్. పోలియో ఇప్పుడు లేకుండా చేసేసారు. వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ ఇలాంటివి. వ్యాక్సిన్ వాజ్ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ విచ్ వాజ్ యూజ్డ్ బై ద మెడికల్ ఫర్టర్నిటీ అంటారు కదా. మరి ఏంటి మరి వీళ్ళు వ్యాక్సిన్ మంచిది కాదంటున్నారు, ఈ వ్యాక్సిన్కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? మనం ఆలోచించాల్సి వస్తుంది. బట్ దిస్ వాజ్ అ వెరీ గుడ్ డిస్కషన్. పొద్దున మనం విన్నాం, చాలా విషయాలు మనం తెలుసుకోగలిగినాం. ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ని మనము ఐడెంటిఫై చేసాం. మనకి ఉన్న సమస్యలు ఏమని మనకు అర్థమవుతున్నాయి. పరిష్కారం ఏంటి? సరే, ఇంకొంతసేపు మనం మాట్లాడదాం. పరిష్కారం గురించి మాట్లాడే ముందు విల్ జస్ట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. సమస్యని ఇంకా కొంచెం లోపల వెళ్ళి డీప్గా వెళ్ళి విల్ ట్రై టు ఐడెంటిఫై. అందరు భోజనం చేశారు కదా, ఎవ్రీబడి హ్యాడ్ ఫుడ్ కదా. నిజంగా చెప్తున్నాను, అమ్మ తోడు, ఇది ఉన్న సెషన్స్ కన్నా చాలా బోరింగ్ సెషన్. ఓకే, ఎవరికైతే నిద్ర వస్తుందో గో అహెడ్, నిద్రపోండి. ఓకే, హైలీ బోరింగ్ సెషన్, వార్నింగ్, డిస్క్లైమర్. ఓకే, సో ప్రాబ్లం గురించి మాట్లాడినప్పుడు అందరికీ 9/11 గురించి తెలుసు. సెప్టెంబర్ 11 జరిగిన ఇన్సిడెంట్. హైజాక్ చేసి విమానాన్ని తీసుకెళ్ళి వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇది చేశారు. దాని తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ కొలాప్స్ అయిపోయింది. అమెరికా వెంట్ టు వార్ విత్ ఇరాక్. ఓకే, అయితే ఈ 9/11 జరిగినప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ 2 టవర్స్, నార్త్ టవర్, సౌత్ టవర్ కూలిపోయినప్పుడు, కొలాప్స్ అయినప్పుడు, డ్యామేజ్ అసెస్ చేసినప్పుడు హ్యూమన్ లైఫ్స్ ఎన్ని జీవితాలు పోయినాయి అంటే దాదాపుగా 3,000 జీవితాలు కూడా కాదు, నాట్ ఈవెన్ 3,000, హార్డ్లీ 3,000. ఎంతమంది చనిపోయారు? అరౌండ్ 3,000 మంది. 3,000 మంది చనిపోయారు. దానికి అమెరికాకు కోపం వచ్చింది. దాని మొత్తము వెపనరీ, ఇన్ఫెంట్రీ, క్యావలరీ అన్ని ఆర్మ్ ఫోర్సెస్ తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్తో వార్, ఇరాక్తో కూడా వార్, ఆఫ్ఘనిస్తాన్తో వార్, అల్-ఖైదా అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్తో వార్ అయిపోయింది. చనిపోయిన వాళ్ళు 3,000 మంది. ఆ 3,000 మంది చనిపోయినారని చెప్పేసి దే హ్యావ్ టేకెన్ దిస్ బిగ్ స్టెప్, బిగ్గెస్ట్ రిస్క్, రైట్. నౌ పాండమిక్ వస్తాం, కట్ చేసి విల్ కమ్ టు ప్లాండమిక్. ఓకే, వుహాన్లో ఏదో ఒక వైరస్ అవుట్ బ్రేక్ అయిపోయింది. ఓకే, ఆ టైంలో వాట్ యూ సో వీడియోస్లో యూ సీ ఎ మాల్ వేర్ పీపుల్ ఆర్ మూవింగ్, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. సడన్గా ఒక్కొక్కడు పడిపోతున్నాడు కింద. ఇట్స్ 100% స్టేజ్డ్ అంటే ఇట్స్ లైక్ అ నాటకం. ఓకే, డ్రామా లాగా చిత్రించబడింది అనమాట. సో మనం నమ్మించడానికి. అయితే వుహాన్ నుండి వైరస్ వచ్చింది. ట్రంప్ మాట్లాడినప్పుడు ద చైనా వైరస్ ఇట్స్ కమ్ ఫ్రమ్ చైనా అంటాడు. ప్రతి స్టేట్మెంట్లో చైనా అనేది కీవర్డ్ యూజ్ చేసేవాడు ట్రంప్. నౌ అసెస్మెంట్, కోవిడ్ వలన ఎంతమంది చనిపోయారనేది
కన్సెన్సస్ నేను చెప్పట్లేదు, గూగుల్లో కానీ డక్డక్గోలో కానీ వెళ్ళి చూస్తే దే గివ్ యూ సమ్ డేటా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద యాక్యురసీ ఆఫ్ దట్ డేటా. ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి 11 lakh పీపుల్ ఇన్ యుఎస్ డైడ్. ఓకే, 9/11లో చనిపోయిన వాళ్ళ సంఖ్య 3,000 మంది. అమెరికా ఆఫ్ఘనిస్తాన్తో కొట్లాడబెట్టుకోలేదు, అది పోయి బొంబార్డ్ చేసింది అంతే. వీక్ స్టేట్. ఓకే, నౌ 11 lakh పీపుల్ డైడ్ ఇన్ యుఎస్ సిటిజన్స్. వాట్ షుడ్ హ్యావ్ అమెరికా డన్? ఇట్ షుడ్ హ్యావ్ గాన్ టు వార్ విత్ చైనా కదా, చైనాతో కొట్లాడాలి కదా, మరి ఎందుకు వెళ్ళలేదు? వై డెంట్ ఇట్ గో ఫర్ వార్? వై? సో ఇలాంటి విషయాలు మనకి క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలు మన మనసులో వస్తున్నప్పుడు దీనికి సమాధానం ఉందా లేదా అని మనం చెప్పలేము. ప్రతి ప్రశ్నకి సమాధానం ఉందా లేదా అని మనకు తెలీదు. మన అనుభవమే మనకి సమాధానం, రైట్? సో ఐఎమ్ నాట్ హియర్ టు సే దట్ వీ విల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్స్, బట్ వీ కెన్ షేర్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ కెన్ మేక్ అస్ అవేర్. అంటే ఆ అనుభవం వల్ల మనకి కొంత నాలెడ్జ్ వస్తుంది, ఎలా మనం ఒక ప్రశ్నని ట్యాకిల్ చేయాలని. సో మూవ్ ఆన్ టు ద సెకండ్ స్లైడ్. సో ఇవాళ మనం ఇన్ని విషయాలు మాట్లాడడానికి టైం లేదు. సో డెఫినెట్లీ విల్ గో ఆన్ టు ద థర్డ్ స్లైడ్. సో మహానుభావుడు నిన్ననే బర్త్డే జరుపుకున్నాడు. వన్ ఆఫ్ ద కీ పర్సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, ఫ్రీడమ్ ఫైటర్ ఆల్సో, హూస్ లెడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆయన ఏం చెప్తున్నానంటే అదే చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు రీడ్ ఇట్ అండ్ వేస్ట్ యువర్ టైం, వాల్యుబుల్ టైం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. కాన్స్టిట్యూషన్ తయారు చేయటానికి దాదాపుగా 398 మంది కలిసి దే ఫార్మ్డ్ ఎ కమిటీ. ప్రతి మీటింగ్ ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ క్లియర్గా డిఫైన్ చేసుకొని చేశారు. ఓకే, బిఫోర్ కాన్స్టిట్యూషన్ వాజ్ ఇన్ ప్లేస్. కాన్స్టిట్యూషన్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం ఏ రోజు యాక్సెప్ట్ చేసుకున్నాం? ఎప్పుడు? January 26, 1950. అప్పుడు ఆ రోజు నుండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చింది. రైట్? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? రాజ్యాంగం, భారతీయ రాజ్యాంగం. సో దానికి ముందు 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 3 years, 2 years 11 months 17 days వీళ్ళు కాన్స్టిట్యూషన్ రాస్తూ వచ్చారు. 7 మంది, 7 people, అలాంగ్ విత్ అంబేద్కర్ గారితో సహా 7 మంది. బట్ క్రెడిట్ అంతా ఒకరికే పోతుంది. ఎప్పుడు మనం కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన గురించే మనం మాట్లాడతాం, ఎందుకంటే హీ వాజ్ ద టీమ్ లీడర్. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే ధోని వల్ల, రైట్? సో అలా మన కాన్స్టిట్యూషన్ అంటే బిఆర్ అంబేద్కర్ అని చెప్తాం. బట్ 7 మంది ఉన్నారు. ఆ 7 మంది ఉన్నారు. సయ్యద్ సాదుద్దీన్ అండ్ మిట్టల్ అండ్ ఖైతాన్, ఇలాంటి పేర్లు ఉన్నాయి. సో వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్కి వాళ్ళు దే హ్యావ్ పుట్ దేర్ ఎఫర్ట్స్. మోర్ దెన్ 2000 అమెండ్మెంట్స్ చేశారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ వర్డ్ చూడండి. ఈ సెకండ్ పారాగ్రాఫ్లో సెకండ్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్. With the enactment of the Indian Independence Act on 18 July 1947, 2 independent dominions of India, అంటే పాకిస్తాన్ అండ్ ఇండియా వచ్చి, డొమినియన్ అంటే ఈ ఇంగ్లాండ్ కంట్రోల్లో ఉండేటువంటి 2 రాజ్యాలు. ఓకే, దే వర్ కన్ఫర్మ్ ఫుల్ పవర్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఓకే, అండ్ ఈచ్ డొమినియన్ టు ఫ్రేమ్ అండ్ అడాప్ట్ ఎనీ కాన్స్టిట్యూషన్ సూపర్సీడ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. అందుకు ముందుకు మన కాన్స్టిట్యూషన్ వాజ్ అండర్, అంటే మన ఈ కంట్రీ వాజ్ అండర్ బ్రిటిష్ రూల్. ఓకే, సో ఆ రూల్ ప్రకారం ఇప్పుడు చాలామంది అంటారు కదా కాన్స్టిట్యూషన్ వేస్ట్, పనికిరాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇంకా ఇప్పుడు కూడా మనం బ్రిటిష్ కంట్రోల్లోనే ఉన్నాము అని అనుకుంటాం కదా. బట్ ఇక్కడ క్లియర్గా డిఫైన్ అయి ఉన్నది. ఓకే, సూపర్సీడ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ వితౌట్ ఎనీ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ లెజిస్లేషన్ ఫ్రమ్ బ్రిటిష్ పార్లమెంట్. బ్రిటిష్ పార్లమెంట్ కంట్రోల్ లేకుండా వీ హ్యావ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఈ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ కూడా మనము అండర్స్టాండ్ చేసుకుంటే వీ ద పీపుల్ నుండి స్టార్ట్ అవుతుంది.
వీ ద పీపుల్ అంటే మన కోసం మనం స్థాపించిన ఈ రాజ్యాంగం. సో ఈ రాజ్యాంగానికి ప్రైమరీ హక్కుదారులు ఎవరు? మనమే, ప్రజలు, మనమే, రైట్? మనమే దీన్ని క్రియేట్ చేసుకున్నాం. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్, రైట్? సో అదే ప్రియంబుల్. వీ ద పీపుల్ of India having solemnly received to the constitute India into a sovereign, socialist, secular, democratic republic. ఇవన్నీ భాషల్లో ఉన్నాయి. ప్రియంబుల్ మీరు చదువుకోవచ్చు దాని తర్వాత. నెక్స్ట్, ఓకే, కాన్స్టిట్యూషన్స్లో భాగాలు ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. మనం ఇక్కడ లా చదవడానికి రాలేదు. ఓకే, కొంతమంది అనుకుంటుంటారు ఏంది లాలో వచ్చేటువంటి సబ్జెక్ట్ మాట్లాడదాం. నేను లేదు, ఐఎమ్ నాట్ అ లాయర్, ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్. ఓకే, బట్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఐ బిగాన్ టు అండర్స్టాండ్. ఇవన్నీ వచ్చి హిస్టరీలో జరిగినటువంటి మేజర్ జడ్జ్మెంట్స్, సుప్రీంకోర్టులో వచ్చిన జడ్జ్మెంట్స్. ఓకే, కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగం మొత్తం ఇది బిల్డ్ అయింది మన మౌలిక హక్కుల మీద, ఫండమెంటల్ రైట్స్. అట్ నో పాయింట్ మన ఫండమెంటల్ రైట్స్ మన దగ్గర నుండి తీసుకోలేరు. దే కెనాట్ టేక్ ఇట్ అవే. ఓకే, ప్రతి ఒక్క మనిషి, మన దేశంలో బ్రతుకుతుండే మనిషి has this fundamental rights, and ఈ ఫండమెంటల్ రైట్స్ కెనాట్ బి స్నాచ్డ్, తీసేసుకోలేరు, అపహరించలేరు ఎవరి దగ్గర నుండి, రైట్? సో దిస్ హస్ బీన్ ప్రొటెక్టెడ్ బై కాన్స్టిట్యూషన్. ఎన్ని చట్టాలు వచ్చినా సరే, ఎన్ని లెజిస్లేటివ్ చట్టాలు పాస్ చేసినా సరే, ఇఫ్ ఎనీ లా, భారతదేశంలో ఏ చట్టమైనా కాన్స్టిట్యూషన్లో ప్రజలకు ఇవ్వబడ్డ మౌలిక హక్కులను డ్యామేజ్ చేసినలో, అదర్వైజ్ అపహరించే, ఇఫ్ యూ టేక్ ఇట్ ఆఫ్ ఫ్రమ్ పీపుల్, ఐఎమ్ సారీ, మదర్ టంగ్ తమిళ్, సో దానికి యూ విల్ హ్యావ్ protected, that will becomes void. You cannot pass any law. And ఎక్కువ మటుకు మనము ఈ మ్యాండేట్స్ చూస్తాం కదా మన దేశంలో. ఈ న్యూ వరల్డ్ ఆర్డర్, వన్ వరల్డ్, వన్ హెల్త్ ఇలాంటి అజెండా పెట్టుకొని వస్తారు. ది ఓన్లీ థింగ్ దే విల్ నాట్ బీ ఏబుల్ టు పుట్ ఇట్ ఆన్ ఇండియా, అంతగా చెయ్యలేరు. ఆల్దో ఇక్కడ చాలా మటుకు మనం రేడియేట్ అవుతున్నాం అక్కడ నుండి వచ్చే విషయాలకు. we are getting radiated way of acting. సో ఇక్కడ పాకిస్తాన్కి ఇండియాకి ఉన్న తేడా ఏంటంటే, మన దగ్గర రాజ్యాంగం ఉంది. we have developed a constitution and we are the sole owners of constitution. పాకిస్తాన్లో కాన్స్టిట్యూషన్ లేదు, మిలిటరీ రూల్. దే డోంట్ హ్యావ్ అ బలమైన రాజ్యాంగం లేదు. అందుకే అక్కడున్న ప్రభుత్వం అనేది ఎప్పుడు స్థిరంగా లేదు. ఇట్ ఈస్ నాట్ ఫర్మ్. మన దగ్గర ప్రభుత్వం ఫర్మ్గా ఉంటుంది. సో ఈ కంప్లీట్ కాన్స్టిట్యూషన్లో ఉండేటువంటి ఫండమెంటల్ రైట్స్, ఓకే, ఇదంతాను దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ డాక్ట్రిన్. దీనికి ఒక లిస్ట్ ఉందా అంటే లిస్ట్ లేదు. ఒక్కొక్క కేసుకి ఇట్ డిఫర్స్. ఒక కేసు వాదాడుతున్నప్పుడు సుప్రీంకోర్టులో కానీ వాదాడుతున్నప్పుడు ఇది వచ్చి బేసిక్ స్ట్రక్చర్ని, ఇది బేసిక్ స్ట్రక్చర్లో ఉండేటువంటి విషయము. సో దీన్ని ఆల్టర్ చేయలేము. ప్రభుత్వం ఏ అమెండ్మెంట్ తీసుకొచ్చినా సరే, ఇఫ్ ఇట్ ఆల్టర్స్, మన మౌలిక హక్కులని ఆల్టర్ చేసినట్టు వస్తే, ఇట్ విల్ బికమ్ వాయిడ్. అది పనికిరాంది అవుతుంది. ఓకే, అయితే మనకి ఆర్టికల్ 13 అనేది ఒకటి ఉంది. మీరు నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 13, అలాగే లిస్ట్ ఆర్టికల్ 19, ఆర్టికల్ 21,
నోట్ చేసుకోండి. ఆర్టికల్ 13, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21, ఈ 3 ఆర్టికల్ చదవండి. ఓకే, యూ విల్ హ్యావ్ సర్టన్ అండర్స్టాండింగ్. ఇంకోటి ఆర్టికల్ 398, కొంచెం హోంవర్క్ ఇవ్వాలి కదా. సో ప్రభుత్వం ఏ చట్టమైనా అమల్లోకి తీసుకురావాలా అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఆల్టరింగ్ ద ఫండమెంటల్ రైట్స్, వాళ్ళు ఆర్టికల్ నెంబర్ 398 కోట్ చేస్తారు. ఆర్టికల్ 13 గురించి మాట్లాడుతున్నాం. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇది ఏంటంటే మన ఫండమెంటల్ రైట్స్ అనేది మన కాన్స్టిట్యూషన్కి ఫౌండేషన్ అన్నట్టు మెన్షన్ చేశారు. ఓకే, వీఆర్ నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఐ థాట్ ఐ హ్యావ్ నాట్ మెన్షన్ దట్ ఇన్ ద స్లైడ్, అందుకని నేను నోట్స్ చూస్తున్నాను. సో ఆర్టికల్ 13 ఏంటంటే ఎనీ చట్టం, అదే చెప్పినట్టు ఏ చట్టమైనా మనం విధించుకోవచ్చు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. కానీ ఈ చట్టం అనేది మౌలిక హక్కులను ఇఫ్ ఇట్ డెరోగేటరీ ఇన్కన్సిస్టెంట్గా ఉంటే ఇట్ బికమ్స్ వాయిడ్. అదే ఆర్టికల్ 13. కానీ ఒక క్లాజ్ ఆర్టికల్ 13ని కౌంటర్ చేయడానికి మన ప్రభుత్వం ఈ ఫండమెంటల్ రైట్స్, ఈ హక్కులని తీసేయడానికి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. రీజనబుల్ రెస్ట్రిక్షన్. వినుంటారా ఈ పదాన్ని ఎక్కడైనా? రీజనబుల్ రెస్ట్రిక్షన్ అంటే మనం మాస్క్ వేసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి, ఓకే, చేతులు కడుక్కోవాలి, యూ రెస్ట్రిక్ట్ ఈ టైం ఫ్రేమ్లో ఉండి ఈ టైం ఫ్రేమ్ వరకు ఇంతమందే రావాలి. యాజ్ వీ స్పీక్ మెడ్రాస్ హైకోర్టుది నోటిఫికేషన్ వచ్చింది నిన్న సాయంత్రం. మెడ్రాస్ హైకోర్టులో మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఫ్రమ్ 17th అంటే ఎల్లుండి మండే రోజు నుండి 17 ఏప్రిల్ నుండి నో పర్సన్ ఈజ్ అలౌడ్ ఇన్ టు ద కోర్ట్ క్యాంపస్ మాస్క్ లేకుండా మళ్ళీ తీసుకొచ్చినారు. ఓకే, మెడ్రాస్ హైకోర్టు నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన గవర్నమెంట్ ఆర్డర్. ఓకే, చేతులు కడగాలి, కాళ్ళు కడగాలి, మొహం కడగాలి, ఓకే, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఓకే, అండ్ లిటిగెంట్స్ కానీ లాయర్స్ కానీ కోర్టు కంపౌండ్ రాకూడదు. మ్యాక్సిమం డూ ఇట్ ఇన్ ఆన్లైన్ హియరింగే, ఆన్లైన్ ట్రయల్సే చేసుకోండి అని నోటిఫికేషన్ ఇచ్చేసింది. సో దెర్ ఈస్ అ రెస్ట్రిక్షన్. ఎవరైతే పార్టీ ఇన్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని కూడా 10th ఏప్రిల్ తర్వాత ఎనీ కేస్ హియరింగ్ డూ ఇట్ ఆన్లైన్. సారీ, హౌ డూ వీ కౌంటర్ దట్? ఎస్. సో దీని అన్నిటికీ కారణం ఏంటంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ రీజన్ ఏమి ఇస్తున్నారంటే ఇప్పుడు మళ్ళీ కోవిడ్ వ్యాప్తం అవుతుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్, బాగా స్ప్రెడ్ అవుతుంది అన్ని చోట్ల. అంటే మనుషులకు కాదు, ఊర్లకి స్ప్రెడ్ అవుతుంది కోవిడ్. లైక్ 2 సంవత్సరాల క్రితం కోవిడ్ ఊర్లకు వచ్చింది కానీ మనుషులకు రాలా. అర్థమవుతుంది నేను మాట్లాడేది అదే. ఓకే, మళ్ళీ ఊర్లోకి కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది, అందువలన ఈ రెస్ట్రిక్షన్స్. సో ది కోర్ట్ ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్ కింద మనల్ని రెస్ట్రిక్ట్ చేసేస్తారు. దెన్ దెర్ ఇస్ నో ఎస్కేప్. రీజనబుల్ రెస్ట్రిక్షన్, ఈ రీజన్ వల్ల వీ హ్యావ్ టు రెస్ట్రిక్ట్. ఫండమెంటల్ రైట్స్ ఏంటి? రైట్ టు మూవ్మెంట్, రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, రైట్, ఇవన్నీ రైట్స్ ఉన్నాయి. మరి ఈ రైట్స్ లేవు కదా. యు ఆర్ సపోజ్ టు ఫ్రీ మూమెంట్, రైట్ టు ఫ్రీ మూమెంట్ ఉంది. దాన్ని లాక్డౌన్ అనే పేరుతో దాన్ని రెస్ట్రిక్ట్ చేసినారు. సో రీజన్ ఏమి ఇచ్చారు? దిస్ ఈజ్ అ రీజనబుల్ రెస్ట్రిక్షన్. బట్ నెక్స్ట్ స్లైడ్. ఈ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ని ఇన్ఫ్రింజ్ చేస్తుంది, అది ఇట్ ఎఫెక్ట్ అవుతుంది. సో వాట్ ఎవర్ మే బీ ద రీజన్ ఫర్ రెస్ట్రిక్షన్, ఇట్ బికమ్స్ వాయిడ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. కాన్స్టిట్యూషనే పవర్ఫుల్. సో యూ మీన్ టు సే ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా కాన్స్టిట్యూషనల్గా చల్లవు, అంతేనా? ఆర్ చెల్లుతాయా? అది కాన్స్టిట్యూషన్ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి వ్యాలిడ్, అది వ్యాలిడ్గా ఉండాలి అంటే దే హ్యావ్ టు ప్రొవైడ్ అస్ విత్ ఎవిడెన్స్. ఈ రీజన్స్ కన్నిటికీ వాళ్ళు ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయాలి. ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. నా పేరు శ్రీకాంత్ ఆర్జీ. నేను ఐసీఎంఆర్కి
ఒక ఆర్టీఐ ఫైల్ చేశాను. ఓకే, ఐఎమ్ నాట్ అ లాయర్, ఐఎమ్ నాట్ అన్ అడ్వకేట్, ఐఎమ్ అ రిపబ్లికన్. ఓకే, అంటే ఈ దేశపు మహారాజుని నేను, మీరందరూ మహారాజులు మహారాణులు. ఓకేనా? సో యాజ్ ఎ రిపబ్లికన్ ఐ ఫైల్డ్ కేస్, కేస్ కాదు, ఫైల్డ్ ఆర్టీఐ రిక్వెస్ట్. స్క్రోల్ డౌన్ చేయండి, డేట్ చూడండి, పైన డేటెడ్ 14th January 2022, లాస్ట్ ఇయర్. కింది కదండి. ఐ పుట్ సమ్ 14 questions. ఒక్కొక్క క్వశ్చన్ చూడండి. నాకు ఎవిడెన్స్ కావాలి. ఏ సెక్షన్లో? సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, IEA చట్టం 1872. అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందుకే ఈ చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారం ఇఫ్ యూ ఫైల్ అన్ RTI, he can give you any response. RTI మీరు ఫైల్ చేసినప్పుడు ఏ ప్రభుత్వ అధికారి అయినా సరే, ఏ ప్రభుత్వ కార్యాలయం అయినా సరే, దే ఆర్ బౌండ్ టు గివ్ యూ అ రెస్పాన్స్. నౌ కేర్ఫుల్గా వినండి, వాళ్ళు రెస్పాన్స్ మాత్రమే ఇస్తారు. ఓకే, నాకు తెలీదు అన్న విషయం కూడా రెస్పాన్సే. యు అండర్స్టాండ్? దే ఆర్ నాట్ ఒబ్లైజ్ టు గివ్ యూ ద ఫ్యాక్ట్. నిజాలు చెప్పాలనే రూల్ లేదు అకార్డింగ్ టు RTI. బట్ అకార్డింగ్ టు సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, దే ఆర్ బౌండ్ టు రెస్పాండ్. ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఈ సెక్షన్ కింద మీరు అడిగిన డాక్యుమెంట్లే కానీ, ఎవిడెన్సే కానీ, ప్రూఫ్లే కానీ, నోటిఫికేషన్లే కానీ, ఏవైనా కానీ, ఎనీ కేస్ ఎనీవేర్, సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇఫ్ దే డు నాట్ రెస్పాండ్, యూ కెన్ ఫైల్ ఎ కేస్ ఆన్ దట్ ఆఫీసర్. దిస్ ఈస్ వెరీ స్ట్రాంగ్. దీంట్లో ఏమి అమెండ్మెంట్స్ రాలేదు. సో ఫైల్ చేసింది RTI అయినా, ఐ హ్యావ్ పైకి వెళ్ళండి, ఇలాగే అడిగాను నేను RTI. షూర్, వీఆర్ ఈ రిక్వెస్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా మాకు రిక్వెస్ట్ వచ్చింది కాబట్టి వీఆర్ బౌండ్ టు గివ్ యూ డీటెయిల్స్. నౌ లెట్స్ గో ఇన్ టు ద కంటెంట్ ఆఫ్ దిస్. ఐ వాస్ట్ ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్టెడ్ ఫర్ కన్క్లూజన్. అంటే కోవిడ్ అనేది ఒక స్ప్రెడ్ అయ్యే డిజీజ్ కాయన ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ మీ దగ్గర ఏమైనా కండక్ట్ చేసి ఉంటే దయచేసి మాకు దాని యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. రెండో క్వశ్చన్, ఇది ఎలా వ్యాపిస్తుంది, దానికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఐదర్ బై ICMR ఆర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. దీని ద్వారా ఏమన్నా మీకు ఎవిడెన్స్ ఉంటే అది మాకు అందించండి. దీనికి ఎవిడెన్స్ లేదు వీళ్ళ దగ్గర. ఓకే, దిస్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ రికార్డ్స్. ఓకే, ఎవిడెన్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్ ఇది దే హ్యావ్ గూగుల్ చేసి కాపీ పేస్ట్ చేస్తున్నారు. అక్కడ ఇన్ఫర్మేషన్ రెఫరెన్సెస్ వస్తాయి కదా, ఆర్టికల్స్, CDCలో పబ్లిష్ అయిన ఆర్టికల్స్, దాన్ని కాపీ పేస్ట్ చేసి పంపించారు. ఓకే, నెక్స్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్రకారంగా, సైంటిఫిక్ స్టడీ ప్రకారంగా మాకు ఎవిడెన్స్ కావాలి. మాస్క్ వేసుకుంటే యూ క్యాన్ ప్రివెంట్ కోవిడ్. దిస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ రికార్డ్స్. లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఏమైనా రిపోర్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా? ఓకే, ఇది వ్యాపిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి ఇది వ్యాపించదు, వ్యాక్సినేషన్ తీసుకోని వాళ్ళకి వ్యాపిస్తుంది అని చెప్పినట్టు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా అని అడిగానండి. సో యూ హ్యావ్ ది ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ రికార్డ్స్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పుతున్న జవాబు. ఓకే, ఇది నేను చెప్పట్లేదు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్తుంది. ఈ ఛానల్ చాలామంది చూస్తారు. ఓకే, చాలామంది అడ్వకేట్స్ కూడా చూడొచ్చు. దే కెన్ ఫైల్ అ కేస్. ఓకే, చేయండి.
దయచేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ పైన ఫైల్ చేయండి కేసు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎవిడెన్స్, వీ హ్యావ్ ది ఎవిడెన్స్. వాళ్ళ దగ్గర లేదు అన్న దానికి ఎవిడెన్స్ ఇక్కడ ఉన్నది. మళ్ళీ సైంటిఫిక్ స్టడీ అడిగితే ఈ కట్ కాపీ పేస్ట్ ఇవన్నీ మీరు వెళ్ళి చదవాలి. సిడిసి వెబ్సైట్లో నరేటివ్స్ అంటారు కదా, నరేటివ్స్ని కాపీ పేస్ట్ చేసినారు కింద. If vaccine is declared safe, can you guarantee that vaccine that is administered provides 100% protection from another occurrence? ఈ ప్రశ్నకి అర్థం ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి 100% ప్రొటెక్షన్ ఉంటుందనే గ్యారంటీ ఐసీఎంఆర్ ఇవ్వగలదా అనే దానికి ప్రశ్న. సమాధానం పక్కనే ఉన్నది. Not a part of our records. Indian Council of Medical Research. Okay? The entire medical fraternity is built around this. Okay? And next. ఇవన్నీ క్వశ్చన్స్. ఏదైనా సరే మనకి ప్రశ్న రావాలి. వీ షుడ్ క్వశ్చన్. నేను చెప్పే ప్రతి విషయాన్ని దయచేసి నమ్మకండి. డు నాట్ బిలీవ్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ. ఇక్కడ ఈరోజు 15th April 2023 నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని నమ్మకండి. సొంతంగా ఆలోచించండి, సొంతంగా ప్రశ్నించండి. ఓకేనా? గో. నేను సొంతంగా లెటర్ పంపించాను. నోబడీ హెల్ప్ మీ, ఎవరు హెల్ప్ చేయలేదు. బట్ దీని గురించి నాకు మా టీంలో మాట్లాడినప్పుడు ఆర్టీఐ ఫైల్ చేద్దామని చెప్పి ఇవన్నీ క్వశ్చన్ నేను ఆలోచించి వేసి టీం దగ్గర నుండి క్వశ్చన్ వాళ్ళ హెల్ప్ తీసుకొని వీ డెడ్ దిస్ అండ్ వీ గాట్ దిస్ రెస్పాన్స్. ఇది January 2022. నెక్స్ట్ ఇంకోటి ఉందండి. ప్రతి ఆర్టీఐ అప్లికేషన్ మీరు ఆర్టీఐలోనే వెళ్ళి ఫైల్ చేయాలనే అవసరం లేదు. మీరు ఒక లెటర్ కూడా రాయొచ్చు స్పష్టంగా. హెడ్డర్ మాత్రం అండర్ సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1876 అని వేస్తే వచ్చేస్తుంది. దే విల్ రెస్పాండ్. ఇందులో మన తెలంగాణ ప్రభుత్వం కూడా రెస్పాండ్ చేసింది. సిట్టింగ్ ఇన్ కోయంబత్తూర్, ఐ ఫైల్డ్ ఆర్టీఐ విత్ ఐసీఎంఆర్, ఎన్ఐవి నుండి జవాబు రాలే. ఓకే, ఐ ఫైల్డ్ ఆర్టీఐ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ దెన్ ఐ సెంట్ లెటర్స్ టు 704 డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్. మన దేశంలో 704 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లా మ్యాజిస్ట్రేట్కి నేను లెటర్ పంపా. ఓకే, నాట్ ఓన్లీ మీ, నాతో పాటు 15,000 పీపుల్ హ్యావ్ సెంట్ ఎ లెటర్ విచ్ వాజ్ డిజైన్డ్ బై ద నేషనల్ రిఫార్మ్ మూవ్మెంట్. అది చూపిస్తాను. సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే మనం అనుకుంటాము మన రాష్ట్రంలో ముఖ్యమంత్రికి పవర్ ఎక్కువ. ఓకే, ఆయన్నే పరిపాలిస్తున్నాడు అని అనుకుంటాము. అలా కాదు. అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఇస్ టోటలీ డిఫరెంట్. ద చీఫ్ సెక్రటరీస్ ఆర్ ద పవర్ఫుల్ పీపుల్ మన రాష్ట్రంలో. అది మనం తెలుసుకోవాలి. ఓకే, అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఓకే, చీఫ్ మినిస్టర్స్ ఆర్ దేర్. లెజిస్లేటివ్లో దే ఆర్ పవర్ఫుల్, బట్ అడ్మినిస్ట్రేషన్లో చీఫ్ సెక్రటరీస్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. సో ఎవరికి మనం లెటర్ పంపించాలనేది చాలా ఇంపార్టెంట్. సో పంపించిందంతా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ దగ్గర నుండి జవాబు ఎక్కువగా రాలేదు. ఆల్మోస్ట్ ఇవి డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్లో వాళ్ళు అలాగే ఆన్సర్ ఇచ్చారని చెప్పి ప్రతి క్వశ్చన్లో అవి ఇంక్లూడెడ్ సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 76 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సెక్షన్ 76. చూడండి, సీ ద ఎవ్రీ క్వశ్చన్ హియర్. ప్రతి క్వశ్చన్లో ఐ మెన్షన్ టు మేక్ దెమ్ రెస్పాండ్. దే హ్యావ్ నాట్ రెస్పాండ్. దిస్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ రికార్డ్స్, హెన్స్ దిస్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి షేర్డ్. అండ్ చూడండి, ఇక్కడ చూడండి లెటర్ హెడ్లో ఏముంది? చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర కూడా డాక్యుమెంట్స్ లేవు. దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనని తెలంగాణ భాషలో చెప్పాలంటే మనని డాష్ బనాయిస్తున్నారు. అర్థమైందా? ఏమనుకున్నారు మనని? పుట్టింది ఇక్కడనే ఆవుల మంద అంటాం.
బట్ డైలెక్ట్ చిన్నప్పుడు ఎట్లుండేది ఏడుంటుంది అవులమంద క్యారీ అవులా రేతు అవులమంద మేరేత అట్లా అంటారు. సో World Health Organization also does not have any substantial evidence. Now tell me, why should we adhere? Why should we listen? Why should we obey to these mandates? ఎందుకు దీన్ని obey చేయాలి? We don't have to obey them. ఇంకోటి, మన దగ్గర ఉండేటువంటి బుద్ధున్న తెలివితేటలున్న అధికారులు గారు వాళ్ళు. ఓకే, దయచేసి ఇంక మీదట తెలుగులో మనం మాట్లాడుతున్నప్పుడు ఎక్కడైనా సమావేశంలోనే కానీ, ఎక్కడైనా సత్సంగంలోనే కానీ, ఎక్కడైనా మీటింగ్లోనే కానీ మనం తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ కార్యకర్తలు అని చెప్పండి. వాళ్ళు అధికారులు కారు. ఎందుకంటే మన కోసం వాళ్ళు ఆ కార్యాలయంలో పనిచేసే పని వాళ్ళు. ఓకే, దయచేసి వాళ్ళకి అధికారం లేదు మన మీద ఇలాంటి మ్యాండేట్స్ వేయడానికి. సో దట్స్ ద రీజన్ వై తమిళనాడులో కూడా మేము ఆర్చియాలర్ అని అనము, పనియాలర్ అంటాము. పని చేసేవాడు కాబట్టి పనియాలర్. ప్యూర్ తమిళ్ ఈజ్ నథింగ్ బట్ తెలుగు, అంతే. తెలుగు వస్తే తమిళ్ ఈజీగా వచ్చేస్తుంది, అంతే. సో నెక్స్ట్ ప్రజెంటేషన్. సో వీ షుడ్ నో వేర్ వీఆర్ హెడ్డింగ్. ఓకే, అర్థమైందా? ప్రతి ఒక్కరు ఫైల్ చేయొచ్చు. ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, రేపు మళ్ళీ లెటర్లు పోతాయి. వాళ్ళకి ఆల్రెడీ ఇన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళకి ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసుతో వాళ్ళకి తలకాయ నొప్పి. దాని మీద ఇన్ని లెటర్లకు వాళ్ళు సమాధానం చెప్పలేం. 15,000 మంది 20,000 మంది లెటర్లు పంపిస్తే ఏమవుతుంది? ఈమెయిల్స్ పంపిస్తే ఏమవుతుంది? ఇన్బాక్స్ అంతా ఫిల్ అయిపోతుంది. సో దీస్ ఆర్ యువర్ బేసిక్ రైట్స్. ఇది చూడండి, ఈ ఆర్టికల్స్ అంతా మీరు ఇంట్లో టైం ఉన్నప్పుడు మీరు చదువుకోవచ్చు. వై ఐఎమ్ స్ట్రెస్సింగ్ దిస్ అంటే మన ఐపీసీ, సిఆర్పిసి, ఓకే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఒక హిందూకి భగవద్గీత తెలుసో తెలీదో, ఒక ముస్లింకి ఖురాన్ తెలుసో తెలీదో, ఒక క్రిస్టియన్కి బైబిల్ తెలుసో తెలీదో, ఒక భారతీయుడికి కాన్స్టిట్యూషన్ అనేది ఖచ్చితంగా తెలవాలి. కాన్స్టిట్యూషన్ తెలవాలి, సిఆర్పిసి చట్టం తెలవాలి, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ మీ కేసులు మీరు ఏదైనా సరే లాయర్లని, అడ్వకేట్లని నమ్మకండి. దే ఆర్ ట్రైన్డ్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ యూ. ఓకే, ఇన్ మై ఎక్స్పీరియన్స్ మా ఇంట్లో జరిగిన సివిల్ కేసెసే కానీ, ప్రాపర్టీ రిలేటెడే కానీ, ఒక కేసు వేస్తే వాయిదాలు వేసుకుంటూ సంవత్సరాలు అయిపోతుంది అంటారు కదా, ఆ పాలసీయే లేదు ఇండియన్ జ్యుడిషియరీలో. వాయిదాలు వేసుకుంటూ పోవడం అనేది చట్టంలో లేదు. గుజరాత్ లీగల్ సమ్ యూట్యూబ్ ఛానల్, ఓకే, అక్కడ కేసులో కోట్ చేస్తారు, ఏదైనా ఒక పర్టికులర్ కేసు హియరింగ్కి వచ్చినప్పుడు 7 daysలో కంప్లీట్ చేయాలి అనేది ఒక చట్టం ఉంది. ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ దట్. ఓకే, 7 రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇండియన్ జ్యుడిషియరీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. మనకి సినిమాలలో అండ్ బికాస్ ఆఫ్ ఇన్కాంపిటెంట్ అడ్వకేట్స్ ద్వారా మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పని లేదు పాపం, నెల జీతం రాదు. ఓకే, క్లయింట్ వస్తే బక్కరా గోయడమే, జీవితాంతం బక్కరా గోయడమే. ఒక ప్రాపర్టీ కేసు వస్తే, సార్ ఇంత టైం పడుతుంది, నేను ఫైల్ చేయాలి, ఓకే, వకాలత్నామా ఫైల్ చేయాలి, ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది. నెక్స్ట్ టైం మీరు మళ్ళీ ఆయనని గుర్తించే, అన్లెస్ యూ ఇన్ఫార్మ్ హిమ్. కొన్ని రోజులు అయితే మనకి ఏమైంది, వకాలత్నామా ఫైల్ చేసిన దాని తర్వాత ఉన్నట్టుండి మనం తింటున్నప్పుడు ఏదో ఆలోచన వస్తుంది, ఓ కోర్టు కేసు ఉన్నది కదా, ఏమైందో వకీల్కి ఫోన్ చేద్దామని చెప్పి మనం ఫోన్ చేస్తాం. వకీల్కి ఫోన్ చేస్తే అప్పుడే, సార్ కోర్టుల కేసు నడుస్తున్నది, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను, నీకు డేట్ వచ్చేడుతున్నది 2-3 రోజుల్లో నేను చెప్తా. అప్పుడేం చేస్తారు, ఫోన్ పెట్టిన తర్వాత వకీల్ మళ్ళీ ఇమీడియట్గా నీ ఫైల్, తెలంగాణలో చెప్పాలంటే దోలాడి చూస్తాడు లోపల ఏమున్నది అని. అంతవరకు కేసు ఏందని అని సమజ్ కాదు, అర్థం కాదు. ఓకే, హీ విల్ ట్రై టు స్టడీ ద కేస్ దెన్ అండ్ దెన్ విల్ స్టార్ట్ టు ఫ్లిప్ పేజెస్. ఓకే, ఏమైనా పాయింట్ చూసుకొని మళ్ళీ విల్ డూ సంథింగ్ అని చెప్పేసి ఈరోజు హియరింగ్ పోదాం, ఇంకా కొంచెం ఖర్చు అవుతుంది. రైట్, సారీ.
ఉన్నది రైట్ 90 డేస్ ఉన్నది రిటర్న్ స్టేట్మెంట్ కరెక్ట్ 100%. మీరు చెప్పండి. అంటే వన్ సివిల్ సూట్ ఫైల్ చేసిన తర్వాత 90 డేస్కి రిటర్న్ స్టేట్మెంట్ టైం ఉంటుందన్నమాట డిఫెండెంట్ కౌంటర్ ఫైల్ చేయడానికి. అండ్ అదేమవుతుందంటే షిఫ్ట్ అవుతూ ఉంటుంది, ప్రూఫ్ ఆఫ్ బర్డెన్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతుంటుంది. సో దాని మీద పనిచేస్తుంది. ఐ గివ్ యూ 2 ఎగ్జాంపుల్స్. ఈ ప్రాబ్లమ్ని ఎలా మేము సాల్వ్ చేసామని 2 ఎగ్జాంపుల్ చేసాను. ఒకటి వచ్చి కాలేజ్ ఎగ్జాంపుల్, ఇంకోటి వచ్చి ఎంప్లాయ్ ఎగ్జాంపుల్. కాలేజ్లో ఒక విద్యార్థి, అతను ప్రిన్సిపల్ ఏమన్నాడంటే వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకొచ్చి ఇస్తే యుల్ బి అలౌడ్ టు ఎంటర్ ద కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్. పిల్లోడు 2nd ఇయర్ చదువుతున్నాడు ఇంజనీరింగ్, సేలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్. ఇఫ్ యూ ప్రొడ్యూస్ యువర్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ యు ఆర్ అలౌడ్ టు ఎంటర్. పిల్లలకి అందరికీ అప్పట్లో ఇచ్చినారు, వ్యాక్సిన్ ఇప్పించి దే జాయిన్. చాలామంది పిల్లలు ప్రాబ్లం అయింది. సో ఇతను తీసుకోలేదు. ఇతను ఛాలెంజ్ చేశాడు, వ్యాక్సిన్ అనేది వాలంటరీ, మ్యాండేటరీ కాదు అని చెప్పి డాక్యుమెంట్స్ ఇచ్చినాడు. ఏ డాక్యుమెంట్స్? సుప్రీంకోర్టు చెప్పేటువంటి డాక్యుమెంట్స్. అది కాదు రూల్, యూ హ్యావ్ టు వ్యాక్సినేట్, యు ఆర్ ఎండేంజరింగ్ ద లైఫ్ ఆఫ్ అదర్ స్టూడెంట్స్ అని చెప్పి వ్యాక్సిన్ వేసుకొని రావాలి. వీడు ఛాలెంజ్ చేస్తున్నాడు. ఛాలెంజ్ చేస్తే నువ్వు కాలేజ్లో రానివ్వకపోతే చదువు ఇదైపోతుంది, పాడైపోతుంది, ఫ్యూచర్ దెబ్బతింటుంది, 2nd ఇయర్ ఇంజనీరింగ్. ఏం చేయాలని తెలియదు. ఈ ఫైల్డ్ కేస్ హైకోర్టులో వీళ్ళు ఏం చేశారంటే అట్లీస్ట్ ఆ కేసు ఫైల్ చేస్తున్నప్పుడు వాట్ దే డెడ్ ఇస్ దే ఆస్ట్ ఫర్ సర్టిఫికెట్స్. ఈ కాలేజ్లో నేను చదవను, ఐ చేంజ్ ద కాలేజ్. సర్టిఫికెట్ ఇవ్వము, ఏం చేసుకుంటూ చేసుకో. సర్టిఫికెట్ పెట్టుకున్నారు, ఇవ్వనన్నారు, ఎక్కడైనా వెళ్ళాను. సో ఫైల్డ్ కేస్. ఇప్పుడు హైకోర్టులో జడ్జ్మెంట్ వచ్చింది. ఓకే, అఫ్కోర్స్ 2 సంవత్సరాలు అయిపోయింది. జడ్జ్మెంట్ వచ్చి లాస్ట్ మంత్ వచ్చింది. 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ డి నాట్ గో. అండ్ అతనికి 10th సిబిఎస్ఈ 12th అతనికి 9.8 out of 10. సో దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ చైల్డ్. వాడి జీవితం నాశనం అయిపోయింది. 2 years వెళ్ళే రైట్. సో ఇప్పుడు ఒక జడ్జ్మెంట్ వచ్చింది హైకోర్టులో. ఏమంటే దే హ్యావ్ నాట్ జడ్జ్డ్ అగేన్స్ట్ ద కాలేజ్. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్న ప్రభుత్వం మెయిన్ పర్సన్ ఒక కాలేజ్, అది మినిస్టర్, ఎక్స్-మినిస్టర్ కాలేజ్. సో ఐ డోంట్ నో, థింగ్స్ గాట్ మ్యానిపులేటెడ్, బట్ అట్లీస్ట్ సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చారు. ఇది సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తున్నారు. ఓకే, ఇది ఒకటి. రెండవది ఏంటంటే ఎంప్లాయీ ఒక టెలిఫోన్ కంపెనీ, మొబైల్ ఫోన్ కంపెనీలో ఒక అతను పనిచేస్తున్నాడు. అతనికి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే యూ విల్ కమ్ టు వర్క్, లేదంటే పనికి రావని అవసరం లేదు. సో హీ డిడ్ నాట్ ఫైల్ దట్, ఇవ్వలేదు. ఇంకా నువ్వు రానవసరం లేదని చెప్పారు. దెన్ హీ స్టార్టెడ్ కోటింగ్ డిఫరెంట్ లాస్. ఇక్కడ ప్రొవిజన్స్, ఇదంతా మ్యాండేటరీ కాదు, ఇదంతా వాలంటరీ అని చెప్పి సడన్గా వాళ్ళు ఏం చేశారు, దే ఇష్యూడ్ ఈమెయిల్ ఇచ్చి పింక్ స్లిప్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్ అని చెప్పి వి టర్మినేట్ యూ అని చెప్పి టర్మినేషన్ నోటీస్ ఇచ్చేసినాడు. అయిపోయింది. సో ఆయన ఏం చేశాడంటే ఆ టర్మినేషన్ నోటీస్ తీసుకొని ఆఫీస్ ది ల్యాప్టాప్, ఓకే, నౌ దట్ బికమ్స్ అ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, తీసుకొని కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేసి ఆ కేస్ని పార్టీ ఇన్ పర్సన్గా, హీ డి నాట్ గో త్రూ అన్ అడ్వకేట్. ఈ 2 కేసులు పార్టీ ఇన్ పర్సన్ అంటే వాళ్ళే వెళ్ళి ఫైల్ చేసుకుంటున్నారు కేసు. సో పార్టీ ఇన్ పర్సన్గా ఫైల్ చేసినాడు. చాలా రోజుల వరకు జడ్జెస్ వేర్ నాట్ టేకింగ్ దట్ కేస్. ఓకే, ఇప్పుడు అది కేసు ఫైల్ చేసింది, హియరింగ్ డేట్ వచ్చింది, 19th హియరింగ్ డేట్. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ, వీ డోంట్ హ్యావ్ ద జడ్జ్మెంట్ టు హ్యాండ్ రైట్ నౌ, బట్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఇట్ విల్ గో ఇన్ అండ్ యూ కెన్ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. ఇంతవరకు ఇన్ని ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం కదా, ఇంతకుముందుకు వచ్చిన స్లైడ్స్లో మనం మాట్లాడినాము. దే వేర్ సమ్ రిమార్కబుల్ జడ్జ్మెంట్స్ విచ్ వేర్ మేడ్ ఇన్ ద కోర్ట్ లాంగ్ బ్యాక్. పుట్టస్వామి కేసు ఒకటి రీసెంట్గా 2018లో ఒక కేసు ఉన్నది, దాన్ని మీరు వెళ్ళి చూడండి. సమ్ జడ్జ్మెంట్స్ ఆర్ దేర్ ఫేవరింగ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్స్, రైట్ టు ప్రైవసీ. ఆధార్ కేసు అదొకటి. ఇంకో జడ్జ్మెంట్ వచ్చి ఎస్
ఎస్, విత్ ఆల్ ది ఎవిడెన్స్ వీ కెన్ వర్క్ అగేన్స్ట్ హైకోర్ట్. వాళ్ళు మన ఫేవర్లో జడ్జ్మెంట్ దే అండర్స్టాండ్ దట్ మనకి మన హక్కులు, మన మౌలిక హక్కులు ఉన్నాయి కదా, దే ఆర్ వెరీ స్ట్రాంగ్. నో లా కెన్ టేకర్స్, ఆ హక్కులు మన నుండి ఇట్ నాట్ టేక్ పీల్చుకో. దే క్యాన్ అమెండ్ ద కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఆర్ పాసిబుల్. ఓకే, దే విల్ బ్రింగ్ ఇన్, బట్ ఇట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దాన్ని డిస్టర్బ్ చేసినట్లుగా ఉంటే, ఫండమెంటల్ రైట్స్ని డిస్టర్బ్ చేసినట్టే, దెన్ ఆ అమెండ్మెంట్స్ అమల్లోకి రావు. దట్ బికమ్స్ వైడ్. ఓకే, సో ఇక్కడ ఇది పుట్టస్వామి కేసు ఒకటి ఉంది. ఇక్కడ వచ్చి 5 బెంచ్ 7 బెంచ్ కేసు ఇది. అందులో 4 judges రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ గవర్నమెంట్, 1 judge హ్యాడ్ అ డిఫరెంట్ ఒపీనియన్. ఓకే, సో పుట్టస్వామి ప్రిన్సిపల్స్ మీరు చదివినప్పుడు ఇది మీరు చూసుకొని చదవండి. దీన్ని ఒక్కొక్క కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక కేసే రోజులు అవుతాయి. ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్. ఓకే, నెక్స్ట్ సి ది ఐడియా ఓవర్ హియర్ ఇస్ వాట్ కెన్ నాట్ బీ డన్ డైరెక్ట్లీ షుడ్ నాట్ బీ డన్ ఇండైరెక్ట్లీ ఆల్సో. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 375, ఆర్టికల్ 21 అని చెప్పాను కదా. ఆర్టికల్ 21 వచ్చి ఇట్ ఈస్ అ బెడ్ రాక్ ఆఫ్ రైట్ టు లైఫ్, లిబర్టీ అండ్ ప్రైవసీ. ఆర్టికల్ 21 ప్రకారం నో పర్సన్ షెల్ బి డిప్రైవ్డ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆర్ పర్సనల్ లిబర్టీ ఎక్సెప్ట్ అకార్డింగ్ టు ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎవ్రీ మెంబర్. మా గ్రూప్లో ఉండే మెంబర్ పంపించిన లెటర్లో మై లైఫ్ అండ్ లిబర్టీ was lost due to the unreasonable, unlawful restrictions imposed by the judicial magistrate అని చెప్పి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టేట్మెంట్. ఓకే, సో వీఆర్ కోటింగ్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 375 ఇది వచ్చి సో కాల్డ్ ప్రభుత్వ అధికారులకు ఇది ఒక నోటిఫికేషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రభుత్వంలో పనిచేస్తున్నాను, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాను, ఒక పొజిషన్లో ఉన్నాను. ఓకే, నాకు సీనియర్స్ ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే మీరు ఎక్కడైతే గవర్నమెంట్లో వెళ్ళి ఈ అన్లాఫుల్ రెస్ట్రిక్షన్స్ మీరు చేస్తున్నారు కాబట్టి యూ షుడ్ బి పనిష్డ్ అంటే నాకు చెప్పొద్దమ్మా, మా పై అధికారులు చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మాస్క్ పెట్టుకోకపోతే రోడ్డు మీద ఉన్న జిఎంసీ కార్పొరేషన్ వీళ్ళందరూ, పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మనల్ని తంగు చేస్తారు. మాస్క్ ఎందుకు పెట్టుకోలేదు, ఫైన్ వేస్తున్నారు. దే స్టార్టెడ్ రైటింగ్ ఫైన్స్, ఇంపోజింగ్ ఫైన్స్. ఎందుకు చేస్తున్నావు అని చెప్పి ఇఫ్ యూ పీనలైజం హీల్ సే నేను కాదు, నా పై అధికారి చెప్పినాడు. ఓకే, అట్లాంటి పర్సన్కి ఆ పై అధికారి మీద బ్లేమ్ని ట్రాన్స్ఫర్ చేసే అధికారులకి ఆర్టికల్ 375 విల్ లిబరేట్ ఎవ్రీ పబ్లిక్ సర్వెంట్. ఇట్ విల్ లిబరేట్ ఎవ్రీ పబ్లిక్ సర్వెంట్ ఫ్రమ్ సర్వింగ్ అన్కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ ఆఫ్ దేర్ సుపీరియర్స్. అంటే మన సుపీరియర్లు మనకి అన్కాన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ విధించినప్పుడు దీన్ని అమల్లోకి తేవాలని చెప్పి మనని చెప్పినప్పుడు వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిసోబే దేర్ ఆర్డర్స్. వీ కెన్ కోట్ ఆర్టికల్ 375. సో ఎనీ థింకింగ్ పర్సన్, ప్రభుత్వంలో పనిచేసేటువంటి సో కాల్డ్ అధికారులు వాళ్ళకి ఉంటే, సాల్ట్ ఉంటే, దే కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ అండ్ దే కెన్ బ్రేవ్లీ డిసోబే any unconstitutional law that is imposed upon the republicans of this country. Let us not call ourselves as citizens anymore. We are not the citizens anymore. Let us not call ourselves as citizens of this country. We are republicans of this country. We are kings of this country. మన కోసం మనమే స్థాపించుకున్నాము ఈ రాజ్యాంగాన్ని. నెక్స్ట్, సో ఈ కాన్స్టిట్యూషన్ అనే ఒక స్ట్రక్చరు ఈవెన్ బిఫోర్ క్రైస్ట్ వాజ్ బార్న్. క్రైస్ట్ ఒక టైం వచ్చి 4 BC. ఇక్కడ చూడండి 106 BC నుండి 43 BC వరకు ఆయన మార్కస్ టెలియస్ సిసెరో ఆయన ఏమంటున్నాడంటే, త్రూ లిబర్టీ దో లిబర్టీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై లా వీ మస్ట్ బీ విజిలెంట్ ఫర్ లిబర్టీ టు ఎన్స్లేవ్ అస్ ఈజ్ ఆల్వేస్ ప్రెజెంట్ అండర్ ద వెరీ లిబర్టీ. అంటే చెప్పడానికి అర్థం ఏంటంటే మనం ఎప్పుడు గమనించాలి, గమనంగా ఉండాలి. ఓకే, వీ హ్యావ్ టు బీ కాన్షియస్, అవేర్నెస్తో ఉండాలి. లైక్ వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు బీ విజిలెంట్ ఆల్సో, రైట్? ఎందుకు అంటే
మీ మంచి కోసమే మాస్క్ వేసుకోమంటున్నాము, మీ మంచి కోసమే వ్యాక్సిన్ వేసుకోండి అనుకుంటున్నాము. అర్థమైందా? మీ మంచి కోసమే అని చెప్పి విధించినారా ఇలాంటి అన్లాఫుల్ రెస్ట్రిక్షన్స్? అందుకని ఈ సేయింగ్ బీ వెరీ విజిలెంట్ ఫర్ లిబర్టీ టు ఎన్స్లేవ్ us, always present under that very liberty. Our constitution speaks of general welfare of the people. So ఈ స్టేట్మెంట్ కింద తీసుకో, అండర్ దాట్ ఫ్రేజ్ all sorts of excesses can be employed by lusting tyrants to make us bondsmen. బాండ్స్మెన్ అంటే బానిసలుగా చెయ్యటానికి ఈ పదాలని వాళ్ళు ఇస్తారు. ప్రజాహితం కోసం, మీ మంచి కోసం అని చెప్పి ఆ పదాలని వాడి మనని బానిసలుగా చేస్తారనమాట. So, Article 338 of however, any restriction imposed in alibi to the welfare of the people should be reasonable and respect to the Article 14, 17, 19 and 21. ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి. And it is important for citizens and judiciary to always be vigilant to secure their liberty from unreasonable restrictions in the name of general welfare of the people. దానికి సారాంశం అదే. మన మంచి కోసం అన్ని చట్టాలు తీసుకొస్తారు, రైట్? బట్ బీ విజిలెంట్, చూస్తుండండి, చాలా డీప్గా గమనించాలి. ఓకేనా? సో ఐ థింక్ దట్స్ అబౌట్ ఇట్. రిట్ జ్యూరిస్డిక్షన్ చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, దాని గురించి ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ డిప్రైవ్ అయినప్పుడు యూ కెన్ ఫైల్ ఎ రిట్. పబ్లిక్ సర్వెంట్ విల్ ఫైల్. బట్ ఎట్లా అంటే మనం ఒక రిట్ ఫైల్ చేసే ముందు ఒక పిఐఎల్ ఫైల్ చేసుకోవాలి, ఒక గ్రీవియన్స్ అనేది ఫైల్ చేయాలి. గ్రీవియన్స్ ఫైల్ చేసిన తర్వాతనే మనం రిట్ ఫైల్ చేసుకోవచ్చు. అదే ఇది ఒక అవేర్నెస్. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కోట్ ఫ్రమ్ ఓల్డ్ తమిళ్. ఇది బీ అవేర్ ఆఫ్ దిస్, విజ్డమ్ ఇస్ నథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ యాక్టెడ్ ఆన్. విజ్డమ్ ఇస్ జస్టిఫైడ్ ఓన్లీ బై అవర్ వర్క్స్. జస్ట్ డోంట్ బిలీవ్ వాట్ ఈస్ సెడ్, థింక్ అండ్ డిసర్న్ ఫర్ యువర్ సెల్ఫ్. అంటే తమిళ్లో అంటారు సోల్లాల్ మట్టుం నంబాదే సుయమా సిందితే తెలివాయి అంటారు. అంటే ఏదైతే చెప్తున్నారో దాన్ని నమ్మకండి, సొంతంగా ఆలోచించి, ఇది టాప్ ఫ్లోర్ని ఉపయోగించి మీరు సొంతంగా ఆలోచించి యూ కెన్ యాక్ట్ అపాన్. సో థ్యాంక్ యూ సో మచ్.